ఈవీఎంల మీద పెద్ద ఎత్తున అనుమానాలు అదేమీ లేదని ఎన్నికల సంఘం తేల్చి చెప్పడం అనేకసార్లు జరిగింది. కానీ ఇప్పుడు కొత్త ఇష్యూస్ తెర మీదకి వచ్చినాయి. ఏంటయ్యా అంటే ఇప్పుడు వాస్తవంగా మనం ఎన్నికల్లో పోటీ చేసాం. పోటీ చేసిన తర్వాత అయ్యా నాకు అనుమానం ఉంది, అక్కడ ఓట్లేసింది ఒక రకంగా ఉంది, ఈవీఎంలో మరొక రకంగా ఉందని చెప్పారు. డౌట్ వచ్చింది. అప్పుడు ఆ సదరు వ్యక్తి ముందు మరొకసారి చెక్ చేసి చూపించాలి. అట్లాగే లేదు నెంబర్ 1. రెండవది ఏంటయ్యా అంటే కౌంటింగ్ అయిపోయాక వీవీప్యాట్లు చెక్ చేయాలి, ర్యాండమ్గా చెక్ చేయాలి. అది జరగట్లేదు. దాని మూలంగా ప్రజల్లో ఒక అపనమ్మకం ఏర్పడుతుంది. ఇదే సందర్భంలో ఈవీఎం క్రాస్ చెక్ చేయాలంటే 40,000 రూపాయల ఫీజు పెట్టింది ఎన్నికల సంఘం. దాన్ని తాజాగా సుప్రీంకోర్టు తప్పుపడుతూ ఓవరాల్గా ఈవీఎంలో నిక్షిప్తమైనటువంటి మెమరీ సింబల్ లోడింగ్ యూనిట్ల తనిఖీ ప్రక్రియ గతంలో సుప్రీంకోర్టు వెలువరించినటువంటి మార్గదర్శకాలకు విరుద్ధంగా చేస్తున్నారంటూ మండిపడింది. తయారీ కంపెనీకి చెందినటువంటి ఇంజనీర్ ద్వారా ఈవీఎంలను తనిఖీ చేయడం అవసరమని తేల్చి చెప్పింది. మా ఉద్దేశం ఏంటంటే ఒకవేళ ఎవరైనా ఈవీఎంలు తనిఖీ కోరితే వాళ్ళ సమక్షంలో ఇంజనీర్ వచ్చి డేటాకు సంబంధించిన ఎలాంటి ట్యాంపరింగ్ జరగలేదని ధృవీకరించాలి. అంతే, మీరెందుకు సమాచారం చేర్పేస్తున్నారంటూ చీఫ్ జస్టిస్ ప్రశ్నించారు. ఇది అంటే సుప్రీంకోర్టు ఒక తీర్పు చెప్తే వీళ్ళు ఇంకొక విధంగా అమలు చేస్తున్నారు. అదే సమయంలో ఈవీఎంల పరిశీలన కోసం ఒక్కో ఈవీఎంకి 40,000 చొప్పున ఎన్నికల సంఘం వసూలు చేయడానికి సుప్రీంకోర్టు తప్పుపట్టింది. ఒక యంత్రాన్ని పరిశీలించేందుకు 40,000 చెల్లించాలా, ఆ మొత్తం చాలా ఎక్కువ, రుసుమును తగ్గించండి అని ఆదేశించింది. ఈవీఎంల పరిశీలనకు ముందు అందులో నుంచి ఎలాంటి సమాచారం తుడిచి వేయబోమని ఎన్నికల సంఘం ఇచ్చిన హామీని ధర్మాసనం నమోదు చేసింది. ఆ తర్వాత ఈసీ తన సమాధానం 15 రోజులకు సమర్పించడానికి అనుమతి ఇచ్చింది.